వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అసలు ఎంత తిన్నా తినాలనిపించే అంత టేస్ట్ అండి ఇది. అంత బాగా కుదిరింది ఇది. ఇది ఎలా చేయాలో మీకు కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మనము 1 కేజీ చికెన్ తెచ్చుకుందామండి. కేజీ చికెను మంచిగా శుభ్రంగా కడిగి పక్కగా పెట్టుకోవాలి. చూడండి పీసులు ఎలా ఉన్నాయో, ఇంత నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇది. ఇప్పుడు దీన్ని ఒక కడాయిలో వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. 1 చెంచా నిండా ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు, సాల్ట్, చెంచా ఆయిల్ వేసేసి దీన్ని మనం స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు వార్చుకుందామండి. ఇది వాష్ చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి మళ్ళీ ఆ వాటర్ ఇనికిపోయేంతసేపు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. చికెన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాము. ఇందులోనే కొంచెం కరివేపాకు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ ఉంటుందండి. ఇది ఇంత అంత అని చెప్పేది ఏం లేదు, ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే చాలా ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే కరివేపాకుతోనే ఈరోజు చాలా టేస్టీగా ఉండబోతుంది. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 2 చెంచాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము ఫ్రై కాబట్టి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేగాలండి. పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాము. బాగా సన్నమంట మీద పెట్టుకొని బాగా వేగాలండి ఇది. కొంచెం పసుపు వేసుకుందాము. చికెన్లో కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కర్రీకి కూడా సరిపోయేంత పసుపు వేసుకుందాము. పసుపు కూడా కొంచెం వేగేత సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు 1 చెంచా సాల్ట్ పడుతుందండి. 1 చెంచా నిండా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా వేగేటట్టు వేపుకోవాలండి. ఈ ఆనియన్ కొంచెం అల్లం వెల్లిగడ్డ మొత్తం వేగేంతసేపు వేపుకోవాలి. ఇప్పుడు మనం వార్చి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూడండి ఇలా వార్చుకుంటే సరిపోతుంది, మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఉప్పు, పసుపు పట్టి అందులో ఉన్న వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మనం వేసుకున్న ఆనియన్లో వేసేసుకొని బాగా వేపాలి. ఇది మనం ఆనియన్, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా చికెన్ పట్టి అంతసేపు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వేగింది ఉన్న వాటర్ కూడా ఇనికిపోతాయండి. అందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా పోయే అంతసేపు మనం వేపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం ఒక 2 చెంచాల కారం వేసుకోవాలి. చికెన్ అంటే స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుందండి. ఇది సప్పగా చేస్తే బాగుంటుంది కాబట్టి 2 చెంచాల కారం వేసాను. చాలా కొంచెం ఘాటుగా చేస్తున్నానండి నేను. కారం వేసాక కూడా బాగా వేపుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుతూ ఉండాలండి. కారం బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైనా కానీ సిమ్లో పెట్టి చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ చికెన్ పెద్ద మంట మీద పెట్టేసి మనం వాష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా వేపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో. ఇది మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది పప్పుచారు చేసుకొని పక్కన పెట్టుకున్నా బాగుంటుంది, అన్నంలో కూడా కలుపుకొని తిన్నా బాగానే ఉంటుందండి. కందిపప్పు రసం అవి పెట్టుకున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి పొడి, ఒక 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకుందామండి ఫ్రైలోకి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వేసేసి మనం వేపుకోవాలి. మళ్ళీ వేపుకొని ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి 1 చెంచా సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఫ్రై కాబట్టి, గ్రేవీ కాదు కాబట్టి 1 చెంచా వేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిసేటట్టు చికెన్ పీసులు అన్నిటికి కూడా ధనియాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ బాగా పట్టేంతవరకు వేపుకోవాలి. వేపుతూనే ఉండాలండి. అందులో ఉన్న ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేటంత వరకు వేపుకుంటుండాలి. ఫ్రై కాబట్టి మూత పెట్టద్దండి, మూత పెట్టకుండా చేసుకోవాలి.
మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి మూత లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకుందాము, సరిపోతుందండి. ఇందాక ధనియాల పొడి మాత్రం ధనియాలు రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసే వేసుకోవాలి. ధనియాల పొడి ఏ కర్రీస్లోకైనా డ్రై రోస్ట్ చేసుకొని ధనియాల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి స్మెల్ బాగుంటుందండి. అసలు పచ్చి ధనియాల పొడి అంత రుచిగా ఉండదు. కాబట్టి ధనియాలు బాగా రోస్ట్ చేసుకొని ధనియాల పొడి చేసుకునేది చేసుకోండి. అదే పొడి వేసుకున్నాం మనం. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో, యమ్మీగా ఉండే చికెన్ అండి ఇది. తిని చూస్తే ఇంకా వదలరండి మీరు, అంత టేస్టీగా ఉంది, అంత రుచిగా ఉంది. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంది. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి తప్పనిసరిగా. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి. మేము పెట్టే వంటలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్నీ వస్తాయండి. వంటలన్నీ చూడొచ్చు. ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.